అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానపద గాయకుడు మల్లిక్ తేజ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. తనపై అత్యాచారం చేశాడని 2 రోజుల క్రితం బాధితురాలు జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటికే గాయకురాలితో పాటు యూట్యూబ్ టీం వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. ఈ కేసులో మల్లిక్ తేజ టీం నంబర్స్ ని సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఏ క్షణంలోనైనా గాయకుడు మల్లిక్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇటు మల్లిక్ తేజను ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ యూట్యూబ్ స్టార్ తర్వాత ఫోక్ సింగర్ అయినటువంటి మల్లిక్ తేజ పైన పోలీసులు ఏ క్షణమైనా కానీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దాదాపుగా 2-3 రోజుల క్రితం నుంచి కూడా ఇటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ యొక్క వ్యవహారం ఇప్పుడు ఆ జిల్లా లోపలనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపలనే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఎస్వి మ్యూజిక్ ద్వారా పల్లె వాతావరణం లోపల పూర్తిగా ఇటు సంస్కృతికి అనుకూలంగా ఎన్నో పాటలు రూపొందించినటువంటి మల్లిక్ తేజ తర్వాత ఎవరైతే గాయకులు ఉన్నారో ఆ గాయకురాలు చిన్న వయసు నుంచే తన వెంబడి ఉంచుకుంటూ కూడా ఇటు ఆ అబ్బాయిని ఇటు భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా బెదిరించి లొంగ తీసుకున్నాడని చెప్పి అయితే 2 రోజుల క్రితం జగిత్యాల పోలీసులను కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తనను మానసికంగా ఇటు శారీరకంగా వేధిస్తున్నాడు అంటూ అయితే చెప్పడంతో అయితే పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే మల్లిక్ తేజ యొక్క ఆచూకీ కోసము అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ప్రముఖ ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నదో ఆ యూట్యూబ్ ఛానల్ లోపల పనిచేసే వారందరినీ కూడా జగిత్యాల పోలీసులు పిలుచుకొని మరీ విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత ఇందులోపల ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటువంటి యాంగిల్ లోపల అయితే విచారణ చేసి పోలీసులు అందరినీ కూడా వాళ్ళ యొక్క వాంగ్మూలను స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు ఏదైతే మల్లిక్ తేజ ఏ క్షణమైనా కానీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల అయితే 3 రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలీసులు అతని యొక్క కాల్ డాటా ఆధారంగా అయితే ట్రేస్ చేసేటువంటి పని లోపల ఉన్నారు. మల్లిక్ తేజను ఏ క్షణం లోపలైనా అరెస్ట్ చేసే ఇటు రిమాండ్ చేస్తూ తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సత్తాజ్ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.